పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో పాకిస్తాన్ కి టెర్రర్ కంట్రీగా డిక్లేర్ చేసే అవకాశం కనబడుతోంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది అనే మాటల్ని దాదాపుగా అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. రష్యా ఇది అంటోంది, ఇజ్రాయెల్ ఇది అంటోంది, ఇరాన్ కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మారిపోయి సౌదీ భారత్ కి సపోర్ట్ ఇస్తోంది, అమెరికా కూడా ఇదే మాట చెప్తోంది. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పటికే నీటి బాంబు పేల్చి భారత్ పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ రకం కొనసాగుతుండగానే ఆర్థిక పరంగా కూడా పాకిస్తాన్ ని లాక్ చేసేందుకు భారత్ అన్ని రకాలుగా అన్ని ఆధారాన్ని సమకూర్చుకుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ని నీటి దెబ్బతో దెబ్బ కొట్టడంతో పాటుగా IMF ఫండ్స్ కూడా సుమారుగా అప్పటికే $7.3 బిలియన్ పాకిస్తాన్ సంసిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వాటిని నిలుపుదల కోసమై పాకిస్తాన్ ఈ డబ్బులు మొత్తాన్ని కూడా టెర్రరిజాన్ని పెంచి పోషించడం కోసం, వారిని అభివృద్ధి చెందడం కోసం, వారిని ప్రోత్సహించడం కోసం వినియోగిస్తుందని చెప్పి భారత విదేశాల వారంగా ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చెప్పడంతో ఆ డబ్బులు కూడా క్లోజ్ చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపు మరొక ముఖ్య విషయం ఏంటంటే FTF అంటే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్, ఈ దీనికి సంబంధించిన విభాగం ఏకంగా పాకిస్తాన్ పైన పక్కాగా ఒక నిఘా పెట్టింది. ఒకవేళ కనుక పాకిస్తాన్ తోక ముడిచినట్టయితే, అంటే టెర్రర్ కంట్రీ అని చెప్పే విధంగా భారత్ అన్ని విధాలుగా ఆధారాన్ని సమకూర్చుకొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ముందు నిరూపించే ప్రయత్నం చేస్తుంటే అటు FTF కూడా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ కూడా సిద్ధమైంది. పాకిస్తాన్కి రేపటి రోజున ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ ఎటువంటి విధంగా కూడా అప్పులు వచ్చే అవకాశం లేదు. అయితే ఇవన్నీ ఒకే ఎత్తుగా చూసాం. ఇప్పుడు తాజా బ్రేకింగ్ మరొక న్యూస్ అంటుంది ఏంటంటే, పాకిస్తాన్ గగనతలంపై నుంచి ఏ ఒక్క విమానాన్ని కూడా మేము వెళ్ళదలుచుకోలేదు, విమాన సేవల్ని పాకిస్తాన్ గగనతలంపై నుంచి నిలిపివేసుకుంటున్నాం అన్నట్టుగా అటు భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసిందని పాకిస్తాన్ కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఓవర్ ఫ్లైట్ సర్వీసెస్ని అటు భారత్తో పాటుగా మరికొన్ని దేశాలు కూడా రద్దు చేసుకున్నాయి. ఇక ఆ దేశాల్లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, పోలాండ్ దేశాలు కూడా రద్దు చేసుకున్నాయి. ఇక ఓమన్ లాంటి దేశాలు కూడా రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ నిర్ణయంతో పాకిస్తాన్కి మరొక బిగ్ షాక్ తగిలింది. ఏంటి, పాకిస్తాన్కి గగనతలంపై నుంచి వెళ్తే ఏంటా బిగ్ షాక్ అనుకుంటే కనుక, గగనతలంపై నుంచి ఆ విమానయాన సేవలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి ఎంతో కొంత ఆర్థికంగా డబ్బులైతే సమకూరేవి. కానీ ఈ నిర్ణయంతో ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి పాకిస్తాన్ మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ మరి ఇంకా కుంగుబాటు గురే అవకాశం ఉంది.